సెలబ్రేట్ చేద్దాంరా. నేను కూడా వచ్చేసేసినారా. ఏందో మాట్లాడదాం రమ్మన్నారు కదరా పార్టీకి. ఏందో చెప్పు నాకు. అరే మనం గణేశం పని ఈసారి ఇట్లనే చేయాలనుకుంటున్నారా? అవునరా, ఈసారి ఇట్లనైనా చేద్దాంరా మనం. నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏందిరా చెప్పు ప్లాను. అవునరా, త్వరగా చెప్పు ప్లాన్ ఏందో. నా ప్లాన్ ఏంటంటే ఈ ప్లాన్ ఏదో బాగుందిరా, పోదాం పండి. అవునరా పోదాంపా. అవునరా పోదాం పండిరా. పదండ్రా పోయి ఏ ప్లాన్ అమలు చేద్దాం. పదండ్రా, ఈసారి ఎట్లయినా కానీ చందా ఎట్లయినా కానీ మనం కలెక్ట్ చేసుకోవాలిరా. ఈసారి చందా కలెక్ట్ చేసి మంచిగా మనం పెద్ద గణేశం తెచ్చి పెట్టుకుందాం రా. అవునరా, మనం ఈసారి గణేశం పండుగని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అరే ఆడ అంకుల్ వస్తుందా అంకుల్. అరే ఆడక అంకుల్ వస్తుందా, అంకుల్ అడుగుదామా చందా? అడుగుదాం రా, ఈ అంకుల్ అడుగుదాం చందా. ఇది ఎక్కువ నేర్చేటట్టు పడుతుంది అంకుల్ చందా. అవునరా, ఈ అంకుల్ అడుగుదాం చందా. ఇస్తాడేమో ఈ అంకుల్. పోదాం పారా, అంకుల్ అడుగుదాం పా చందా. సరే ఇంకా బాయ్. ఏంటి బాబు అన్నా నన్ను అన్న అంటుర్రేంది? నేను అన్న తీరున్నానా? వీళ్ళందరూ మంచి పిల్లలే ఉన్నట్టుండు. ఏంది బాబు, ఏం కావాలి మీకు? అన్నా మేము గణేశుని పెడదాం అనుకుంటున్నాము. అన్నా మేము చందా అడగడానికి వచ్చినాము. అవునా, ఎంత కావాలి, ఎంత రాయాలి చందా మీకు? మీ గణేషునికి ఎంత చందా రాయాలో మరి చెప్పండి మీరే. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్న. అవునన్నా, మీరు ఇష్టం వచ్చినంత ఇవ్వండి. అవునన్నా, మీరు ఇష్టం వచ్చినంత ఇవ్వండి. మీరు మంచి వాళ్ళు లెక్కున్నారు. సరే రా, నా పేరు మీద 10,000 చందా రాయండి గణేషునికి.